ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడిని తప్పుపడుతూ చాలా దేశాలు పుతిన్ పైన చర్యలు తీసుకోవాలని, పుతిన్ని ప్రాసిక్యూట్ చేయాలని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని కోరాయి. ఉక్రెయిన్లో సామాన్యులపైన దాడులు, ఎవరైతే అనార్మ్డ్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళపైన అటాక్స్, హాస్పిటల్స్ పైన అటాక్స్, ఇవన్నీ ప్రతిఘటిస్తూ చాలా దేశాలు పుతిన్ని ఇమీడియట్గా ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని కోరినట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది రోమ్ స్టాట్యూట్ ద్వారా ఏర్పాటైంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో 123 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో చైనా, భారత్, ఉక్రెయిన్, రష్యా, అమెరికా లాంటి దేశాలు సభ్యత్వం తీసుకోలేదు. చాలా దేశాలు సభ్యత్వం తీసుకోవడానికి భయపడతాయి. ఎందుకంటే ఆ దేశాధినేతలను కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇన్ పర్సన్ పిలిచి ప్రాసిక్యూట్ చేయొచ్చు అనమాట. అక్కడ ఏమన్నా పెద్ద పెద్ద వార్ క్రైమ్స్ అయినా జరిగితే. జనరల్గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో వెళ్ళాలి అంటే చిన్న చిన్న మర్డర్లు వాటికి కాదు, జీనోసైడ్, ఒక తెగ ఇంకో తెగ నరుకునేలా చేసినప్పుడు, అక్కడ నేతలు దాన్ని ప్రోత్సహించినప్పుడు, వార్ క్రైమ్స్, తర్వాత అగ్రెషన్, భయంకరమైన దాడులు చేసినప్పుడు, ఇలాంటి టైంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఆశ్రయిస్తారనమాట. అయితే ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో మెంబర్స్ కాదు. కానీ స్పెషల్గా ఒక విషయం ఏంటంటే, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ స్థాపించిన రోమ్ స్టాట్యూట్ ఒకటి ఉంది. దానిలో ఆర్టికల్ 12 క్లాస్ 3 ప్రకారం ఉక్రెయిన్ ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి తీసుకెళ్ళిందనమాట. ఆర్టికల్ 12 క్లాస్ 3 ప్రకారం ఆ దేశం రోమ్ స్టాట్యూట్లో భాగం కాకపోయినా ఒక పర్టికులర్ ఇష్యూని తీసుకెళ్ళి నేను నీ జ్యూరిస్డిక్షన్ కింద వస్తాను, ఈ విషయాన్ని నువ్వు గ్రహించు అని చెప్పి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ని ఏ దేశమైనా కోరొచ్చు అనమాట. ఇదే అక్కడ ఆర్టికల్ 12 క్లాస్ 3. యాక్చువల్గా 2014లో రష్యా క్రిమియాని ఆక్యుపై చేసినప్పుడు ఉక్రెయిన్ ఈ విధంగా వెళ్ళింది కోర్టుకి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి. అయితే ఎప్పుడైతే ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి వెళ్ళిందో, ఉక్రెయిన్కి సంబంధించి ఈ క్రిమియాకి సంబంధించి తనకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మాట్లాడుతుందో, అప్పుడు రష్యా 2016లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చేసిందనమాట. అయినా కానీ పుతిన్ మాత్రం ఇప్పుడు ప్రాసిక్యూట్ చేయొచ్చు. కానీ ఏ దేశాధినేతనైనా ప్రాసిక్యూట్ చేయాలంటే ముందుగా ఆ అధినేత ఇన్ పర్సన్ అక్కడికి వెళ్ళాలి. సో అది ఇప్పుడు కుదరదు. పుతిన్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ముందు నిలబెట్టడం అంత సాధ్యమైన పని అయితే కాదు. రెండోది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసు వేయాలంటే ఏదైనా దేశమైనా వెళ్ళొచ్చు, లేకపోతే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అయినా వేయొచ్చు అనమాట. సో పుతిన్కి వ్యతిరేకంగా యుఎన్ఎస్సీలో ఏదైనా చేయాలంటే రష్యా యుఎన్ఎస్సీలో వీటో వేసేస్తుంది కదా. అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మీద ఇంకొక విమర్శ కూడా ఉంది. చాలా ఎక్స్ట్రీమ్ డిలే అనమాట. అక్కడ విషయాలన్నీ సంవత్సరాలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడతాయి. ఇన్ని సంవత్సరాల్లో చాలా కేసెస్ ఫెయిల్ అయినప్పటికీ కేవలం 10 మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని, అంటే ఎవరైతే నోటోరియస్గా ఉన్నారో వాళ్ళని మాత్రమే కన్విక్ట్ చేయగలిగింది. ఈ కన్విక్షన్ కూడా చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన ఆ దేశాధినేతలు పట్టించుకోలేదన్నమాట. సో దాదాపు 10 మందికి పెద్ద పెద్ద నాయకులకి అరెస్ట్ వారెంట్లు ఇచ్చిన వాళ్ళు అవన్నీ పట్టించుకోవట్లేదు. ఈవెన్ ఆఫ్రికన్ నేతలు కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని పట్టించుకోవట్లేదు. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్స్, హేగ్లో ఉన్నాయి. ఇది యుఎన్ బాడీ కాదు, ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ కాదు. యుఎన్తో వర్కింగ్ రిలేషన్షిప్ ఉంది కానీ ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ అయితే ఇది కాదు. ముఖ్యంగా ఇది జీనోసైడ్ కానీ వార్ క్రైమ్స్ కానీ వీటికి సంబంధించి చూస్తూ ఉంటుంది అనమాట. క్రైమ్స్ అగైనెస్ట్ హ్యూమానిటీ, మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న క్రైమ్స్ ఇవన్నీ కూడా. అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఒక కేసు వేసినప్పుడు ఇన్ పర్సన్ ఒక వ్యక్తిని కూడా, అంటే దేశం విషయంలోనే కాదు, మేజర్గా వ్యక్తుల క్రిమినాలిటీ కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చూస్తూ ఉంటుంది అనమాట. అయితే భారతదేశం దాదాపు 38 దేశాలు, 38 పైన 45 పైన దేశాలు, ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో జాయిన్ అవ్వలేదన్నమాట. ముఖ్యమైన దేశాలు ముఖ్యంగా. దానికి కారణం అక్కడ ఏదైనా ఆ దేశంలో మానవ హక్కుల పెద్ద రకం ఉల్లంఘన అయినా, ఏదైనా ఓచుకోత జరిగినా ఆ దేశ అధ్యక్షులను పిలిచి మరీ ప్రాసిక్యూట్ చేస్తారనమాట. సో భారతదేశం కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో భాగస్వామి కాదు. రోమ్ స్టాట్యూట్ని ఇండియా కూడా సైన్ చేయలేదన్నమాట. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పుతిన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తారంటే ఇష్యూ మీద ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, రష్యా పైన ఇన్వెస్టిగేషన్ జరగచ్చు. కానీ పుతిన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చెప్పిన మాట వింటాడా? పుతిన్ లాంటి డిక్టేటర్ లాంటి వ్యక్తి అనేది ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి. దాంతోపాటు అసలు రష్యా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రోమ్ స్టాట్యూట్లో నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసింది. అసలు మామూలుగా 2 పద్ధతులు ఉంటాయి, సిగ్నేచర్ అండ్ రాటిఫికేషన్. సైన్ చేయటం అంటే ఆ మొత్తం స్టాట్యూట్ని సైన్ చేయటం, రాటిఫికేషన్ అంటే ఆ దేశంలో, అంటే మా దేశంలో ఈ స్టాట్యూట్ని మేము కూడా ఈ యొక్క అంతర్జాతీయ చట్టాన్ని మేము కూడా అన్వయించుకుంటామని చెప్పటం. అసలు రష్యా
చేసిన సిగ్నేచర్ని కూడా విత్డ్రా చేసుకుంది 2016లో. కాబట్టి ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన ఎటువంటి ప్రాసిక్యూషన్ స్టార్ట్ అయినా అదంత ఈజీగా తేలే విషయం అయితే కాదని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు.